హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కుమార్ అండ్ నేను మీ మాధు అండి. ఇక్కడ నేనైతే చిట్టి చిట్టి కాజాలు జ్యూసీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి అండ్ సింపుల్ ప్రాసెస్, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న కప్పు ఉంది కదా, ఆ కప్పుతో 1.5 కప్పు వరకు మైదా పిండిని అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. అండ్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ గీ అయినా వేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పిండిలో కలిసిపోయేలాగా అయితే కలుపుకోవాలి. మినిమం ఒక 1 మినిట్ అయితే కలుపుకోవాలండి. ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా విడిపోకుండా రావాలి. అప్పుడైతే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి. ఒకేసారి వాటర్ పోయకూడదు, చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇలా చపాతీ ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే కాజాలు అంత సాఫ్ట్గా వస్తాయి. అండ్ ఇప్పుడు కొంచెం దీనిపైన ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలా ఆయిల్ అప్లై చేసి మరొకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని అయితే పక్కన పెట్టుకుందాం. దీన్ని ఒక 10 నిమిషాల పాటు అయితే ఇలా నాననివ్వాలి. ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఈలోపు మనం షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న కప్పు ఉంది కదా, ఆ కప్పుతో పాటు 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. అంటే మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ అండ్ అదేవిధంగా 1 కప్పు వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేయాలి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఉడికించాలి. అండ్ ఇక్కడ మనకి ఇది తీగపాకం రానవసరం లేదండి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మనం ఇలా ముట్టుకుంటే కొంచెం జిగురుగా స్టిక్కీగా వస్తే సరిపోతుంది. చూసారా, ఇలా వస్తే మనకు షుగర్ సిరప్ అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు ఇందులోకి ఒక 4 ఇలాచీలు యాడ్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేద్దాం. ఈ నెయ్యిని యాడ్ చేయడం వల్ల కాజాలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనం ఇలా గీ వేయడం వల్ల ఈ షుగర్ సిరప్ కూడా మంచి ఎరోమా వస్తుందండి. అండ్ ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చపాతీ ముద్ద ఉంది కదా, దీన్ని అయితే మరొకసారి కలిపేసుకొని చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇలా అన్ని బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా మైదా పిండి తీసుకొని వీటిని అయితే చపాతీలాగా చేసేసుకోవాలి. ఇలా కొంచెం మైదా పిండి చల్లుకొని మనం ప్రిపేర్ చేసిన బాల్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కసారి మైదా పిండిలో ఇలా డిప్ చేసేసుకొని చపాతీలు అయితే చేసేసుకోవాలి. ఇవి మరీ పల్చగా కాదు, మరీ లావుగా కాదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే చేసుకోండి. అండ్ ఇలా చేసిన తర్వాత ఈ చపాతీ పైన కొంచెం మైదా పిండి అయితే అప్లై చేయాలి చపాతీ మొత్తం. ఇక్కడ మనం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మైదా పిండిని అయితే మొత్తం అప్లై చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి చపాతీ మొత్తాన్ని. చూసారా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ అయితే రోల్ చేసుకోండి. చపాతీ మొత్తాన్ని ఇదే విధంగా రోల్ చేసుకోవాలి. అండ్ ఇలా చివర్లో కొంచెం వాటర్ అప్లై చేయాలి. ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల ఇది విడిపోకుండా ఉంటుంది. మనం ఇలా రోల్ చేసాం కదా చపాతీని, అది విడిపోకుండా ఉంటుంది. ఇలా వాటర్ అప్లై చేసి మరొకసారి అయితే దీన్ని మొత్తం అడ్జస్ట్ చేసుకుందాం విడిపోకుండా. చూసారా, ఈ విధంగా అయితే ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఈ ఎడ్జెస్ని అయితే కట్ చేసేసుకుందాం. అండ్ నైఫ్కి కూడా కొంచెం మైదా అప్లై చేసుకోవాలి. అప్పుడు పిండి నైఫ్కి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడైతే ఎడ్జెస్ అయితే కట్ చేసేసుకుందాం. అండ్ వీటన్నింటిని ఇలా చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ వరకు చూసుకుంటూ ఈ విధంగా కట్ చేసేసుకోండి అన్నింటిని.
అంతే, చిట్టి కాజాలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా పొరలు పొరలుగా ఎలా వచ్చాయో చూడండి. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. అండ్ నేను మరొకసారి చూపిస్తున్నానండి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చపాతీ చేసిన తర్వాత దీనిపైన మైదా స్ప్రెడ్ చేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రోల్ చేసుకోండి. అండ్ ఇలా రోల్ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ అయితే రోల్ చేయండి. ఇలా ప్రెస్ చేయకపోతే మనం ఇవి ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు విడిపోతాయండి. సో అందుకని నేను మరొకసారి చూపిస్తున్నాను. ఇలా ప్రెస్ చేసుకుంటూ అయితే ప్రిపేర్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎడ్జెస్ని కట్ చేసి సేమ్ ఒక 1/2 ఇంచ్ లేదా ఇంచ్ సైజులో వీటన్నింటిని కట్ చేసుకోండి. నేను ఇదే విధంగా అన్ని చిట్టి కాజాలు అయితే ప్రిపేర్ చేశానండి. వీటిని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం వీటన్నింటిని. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి. ఈ ఆయిల్ ఇక్కడ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. నార్మల్ హీట్ అయితే సరిపోతుంది. ఇలా కొంచెం హీట్ అవ్వగానే మనం ప్రిపేర్ చేసిన చిట్టి కాజాలు ఉన్నాయి కదా, అవి అయితే ఇందులో వేసేసుకుందాం. ఎక్కువ హీట్ అయితే మనం వేయగానే మాడిపోతాయండి. అందుకే గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసిన కాజాలన్నింటినీ వేసుకొని ఫ్రై చేయాలి. అండ్ ఆయిల్లో అన్నింటినీ డిప్ అయ్యేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ వేసిన వెంటనే అయితే వీటిని టర్న్ చేయొద్దు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. అంటే ఇవి ఫ్రై అయ్యాక ఆయిల్లో పైకి తేలుతాయి. అప్పుడు మాత్రమే వీటిని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. చూసారా, ఇప్పుడైతే ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి, ఆయిల్లో పైకి తేలాయి. చూసారా, ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. అండ్ ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతాయి, అంటే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల ఫ్రై అవ్వవు. సో లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇవైతే మనకు మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటిని అయితే బౌల్లోకి తీసేసుకుందాం. అండ్ అలా బౌల్లోకి తీసేసుకున్న ఈ కాజాల్ని షుగర్ సిరప్లో అయితే వేసేసుకోవాలి. అండ్ షుగర్ సిరప్ కూడా కొంచెం వేడిగా ఉండాలండి. మీకు చల్లారిపోతే కాస్త వేడి చేసుకొని ఈ కాజాలన్నింటినీ అందులో వేసేసుకోండి. అండ్ ఇలా వేసిన తర్వాత డిప్ చేసుకోవాలి వీటన్నింటినీ. అండ్ ఒక 5 to 10 minutes అయితే షుగర్ సిరప్లో ఉంచేసుకోండి. మరి ఎక్కువసేపు ఉంచుకున్న సాఫ్ట్ అయిపోతాయి. ఒక 5 to 10 minutes ఉంచుకుంటే ఈ కాజాలన్నీ షుగర్ సిరప్ని అయితే అబ్జర్వ్ చేసుకుంటాయి. చూసారా, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయాయి. జ్యూసీగా పొరలు పొరలుగా చాలా బాగా వచ్చాయి కదా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.